శివరాత్రి ఏ దేవుడికి సంబంధించిన పండగ? శివుడు. ఓకే. శివుడి వాహనం పేరు ఏమిటి? ఓకే. నందిని ఇంకో పేరు ఏమని పిలుస్తాం? శివుడి తలపైన ఏ నది ఉన్నది? గంగా నది ఎక్కడుంది? జటాజూటంలో. శివుడి గొంతు ఏ కలర్ లో ఉంది? ఎందుకు నీలి రంగుగా మారింది? ఎప్పుడు తాగాడు? సాగర మదనంలో. విషం వస్తే విషం శివుడు తాగాడు, అందుకని నీలకంఠుడు. ఆయన ఏమంటున్నాం? నీలకంఠుడు అంటున్నాం. అయితే శివుడి చేతిలో ఉండే ఆయుధం పేరేమిటి? ఓం నమ శివాయ అంటే అర్థం, నమస్కారం అని అర్థం. శివుడి మెడలో ఏముంటుంది? ఉంటుంది, పాము ఉంటుంది కదా. తర్వాత ఆయన భార్య పేరేమిటి? తర్వాత శివుడి కుమారులు కొడుకుల పేరేమిటి? కుమారస్వామి. కుమారస్వామిని ఏమంటాం? ఇంకా సుబ్రహ్మణ్య స్వామి కూడా అంటారు. శివరాత్రి రోజు ఎందుకు జాగారం చేస్తాం? ఆయనను స్మరిస్తూ భక్తితో ప్రార్థన చేయడాన్ని మనం ఏమంటామో జాగారం. అంటే ఏమిటి? నిద్రపోకుండా ఉట్టిగా టీవీ చూస్తూ ఉంటే నిద్రపోకుండా భగవంతుని స్మరిస్తూ ఉంటే దాన్ని జాగారం అంటాం. టీవీ చూస్తూ కూర్చుంటే నైట్ అవుట్ అంటారు, అది నిద్రపోవడం అన్నారు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఉపవాసం అంటే ఏమిటి? ఏమీ తినకుండా ఉంటే ఉపవాసం అన్నారు, లంకనం అంటారు. అయితే ఏమీ తినకుండా కాదు, అల్పాహారం కొంచెం తీసుకుని ఉపవాసము. అంటే దగ్గరగా, వాసము అంటే ఆయనకు దగ్గరగా, భగవంతుడికి దగ్గరగా ఉండేదాన్ని ఉపవాసం అంటారు. అంటే కొంచెం తీసుకోవాలి, పాలు పండ్లు అలా తీసుకొని భగవంతుడి స్మరణలో భగవంతుని ధ్యానిస్తూ ఉండేదాన్ని ఉపవాసం అంటారు. మామూలుగా అయితే ఏమీ తినకుండా ఉంటే ఫాస్టింగ్ అంటాం, మామూలుగా లక్కన వేషం అంటామే మన హెల్త్ కోసం అని. అది ఇది మాత్రం డైట్ లాగా. అలా కాకుండా భగవంతుడి స్మరణలో పండగ రోజు చేసేదాన్ని ఉపవాసం అంటారు. భగవంతుడి స్మరణ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉంటే అది ఉపవాసం అవుతుంది. తర్వాత శివుడికి ఒక ఆకు నేరేడు, అది ఏమంటారు? మారేడు ఆకు, బిల్వపత్రం. బిల్వపత్రానికి ఎన్ని ఉంటాయి? 1 3 ఎందుకు? 3 ఉంటే ఏంటి? 3 దేనికి ప్రతీక? మీకు ఏమేమి తెలుసు అది చెప్పండి. 3 కళ్ళు. ఓకే. ఇంకా త్రిశూలం. ఇంకా 3 నామాలు. ఇంకా చెప్పండి ఇట్లనే. తర్వాత త్రిమూర్తులు ఎంతమంది? 3. మనలో 3 ఎన్ని శరీరాలు ఉన్నాయి? మనలో ఎన్ని గుణాలు ఉన్నాయి? ఏమి? సత్వ. 3 గుణాలు ఉన్నాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం అని 3 గుణాలు ఉంటాయి. అయితే ఇప్పుడు సత్వగుణం ఎవరికి ఉంటుంది? దేవతలకు ఉంటుంది. రజోగుణం ఎవరికి ఉంటుంది? మనుషులకు ఉంటుంది. తమోగుణం రాక్షసులకు ఉంటుంది. అందుకని మనం రజోగుణం ఉంటుంది, దాన్ని తగ్గించుకొని సత్వగుణం వైపుకి వెళ్ళాలి, తమో గుణానికి వెళ్ళకూడదు మనం. ఓకేనా? రాక్షసుల గుణం కదా అది. అందుకని దైవీ లక్షణాలను మనం అలవర్చుకోవాలి, దైవీ గుణాలను మనం అలవర్చుకుంటే సత్వగుణం అవుతాం మనం కూడా. తర్వాత ఇంకా 3 దేనికి ప్రతీక? 3 ఇంకా ఉన్నాయి. 3 దేనికి ప్రతీక అనేది? 3 కాలాలు కూడా ఉంటాయి. వర్షకాలం, ఎండాకాలం, భూతకాలం. ఓకే. తర్వాత మామూలుగా రైనీ సీజన్స్ కూడా ఉంటాయి కదా, అట్లా ఇలా